హాయ్ ఫ్రెండ్స్, గుంటూరు కారం 4వ రోజు కలెక్షన్స్ వచ్చేసి 200 కోట్లు అనమాట. సో ఈసారి మాత్రం మహేష్ దుమ్ము లేపేశాడనే చెప్పాలి. ఇంత నెగిటివ్ టాక్తోని ఫస్ట్ డేని చాలా అతలకుతలం చేసిన వాళ్ళు నెగిటివ్గా స్ప్రెడ్ చేసేసి హనుమాన్ మూవీని ఫస్ట్ దాంట్లోకి దింపాలని చాలా ఇదైపోయింది అనమాట. నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ 4వ రోజు 200 కోట్లతోని ఇప్పుడైతే థియేటర్స్లో ఒక్క టికెట్ ముక్క కూడా మిగలకుండా అయితే మహేష్ ఒక సునామీనే సృష్టిస్తున్నాడు అని అయితే అర్థమైపోయింది. ఏదేమైనా యాంటీ ఫ్యాన్స్కి మాత్రం గుండెలో దడదడ అనమాట. ఆల్మోస్ట్ అందరు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండ్రా వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అన్నట్టు మహేష్ బాబు అయితే విజయ పదంలోకి అయితే ముందుకు సాగుతున్నాడు. 200 కోట్లతోనైతే కలెక్షన్స్తోనైతే ఫోర్త్ డే కలెక్షన్ అయితే 200 కోట్లతోనైతే ఉన్నాడు. సో ఇప్పుడు ఇంకా నాకు తెలిసి అన్ని చాలా రికార్డ్స్ని కూడా బద్దలు కొట్టేసి అయితే మహేష్ బాబు అయితే మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు. సంక్రాంతి కావడంతో జనాలు కూడా అసలు ఒక్క ముక్క టికెట్ దొరకకుండా ఇదైపోతున్నారు. ఫస్ట్ డే టాక్కి ఇప్పటికీ అసలు సంబంధమే లేకుండా అయితే అయిపోయిందన్నమాట. ఏదేమైనా మహేష్ పర్ఫార్మెన్స్ డ్యాన్స్కి అసలు ఈ మాత్రం కంటే ఇంకెక్కువనే వస్తుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అంతకు మించి రావడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ ఏదేమైనా మహేష్కి ఈ మూవీ చాలా హ్యాపీగా ఇస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే పాపం తను వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరిని ఇయరే కోల్పోయాడు. అట్లీస్ట్ ఈ మూవీ తనకి హ్యాపీని ఇవ్వాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ ఆ విధంగానే గుంటూరు కారం అయితే సక్సెస్ఫుల్గా దూసుకుపోయే జనాలను అయితే చాలా బాగా ఆకట్టుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.